హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము రవ్వ లడ్డూని చూసేద్దాము. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా చేయాలో చూసేద్దాము. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ పద్ధతిలో. మరి వాటి కోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే నేను చూస్తున్నాను కదా, ఈ కప్తో 3 కప్పుల బొంబాయి రవ్వని అయితే తీసుకోవాలన్నమాట. కొద్దిగా జీడిపప్పులు ఇలా కట్ చేసి అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత మనము రవ్వ దాంతో అయితే తీసుకున్నామో కప్పుతో, ఆ కప్పుతో 1.5 కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులైనా వేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ షుగర్ ఎందుకనేసి 1.5 అయితే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా మిక్సీకి అయితే పట్టుకోవాలి. షుగర్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాము. నెయ్యి వేసేసుకొనేసి మనం జీడిపప్పులు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి బాగా వేయించుకుందాము. ఫస్ట్ మరి ఎర్రగా అవసరం లేదండి, మీడియంగా సరిపోతుంది. ఇప్పుడు రవ్వను కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. మనం రవ్వని నెయ్యిలో బాగా వేయించుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సిమ్లో అయితే పెట్టుకొనేసి చేసుకోవాలి. అలా గెరిటతో స్మాష్ చేసుకున్నట్టు అంటూ బాగా నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట రవ్వని. చాలా ఈజీగా కూడా త్వరగా కూడా అయిపోతుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పాకం అవసరం లేకుండా ఈ విధంగా చేసుకున్నా మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట. రవ్వని అయితే ఇలా బాగా వేయించుకోవాలి. మనకి స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట వేగిన తర్వాత. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే పక్కకు తీసేసుకున్నాము. కొద్దిసేపు వేడిగా ఉంటుంది కదా రవ్వ, కొద్దిసేపు చల్లారనివ్వాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పాలను కాంచుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండేలాగా పక్కనకైతే తీసుకొని పెట్టుకోవాలన్నమాట. పాలు సరిపడా తీసుకోవాలి పాలు. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న షుగర్ని కూడా యాడ్ చేసేద్దాము. ఉండలు లేకుండా షుగర్ పౌడర్ వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, టేస్ట్ వస్తుంది. కానీ నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి కొంచెం యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అది కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు అన్నమాట. అలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మిల్క్ మనము గోరువెచ్చగా చేసుకున్నాం కదా, ఆ మిల్క్ కొద్దిగా వేసుకుంటూ అయితే కలపాలన్నమాట. అన్నీ ఒకేసారి అయితే వేయకూడదు, కొద్దిగా వేసుకొనేసి కలుపుకుందాము. ఇప్పుడు మనము జీడిపప్పు వేయించుకున్నాం కదా, అది కూడా ఇక్కడ వేసేసుకుందాము. మీరు అలా అయినా వేసుకోండి, లేదంటే ఇంకా హాఫ్ చేసి ఒక్కొక్క దాంట్లో అట్లయినా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. లడ్డూలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. రౌండ్ ఎక్కడ చీలిక అనేది ఉండదు. ఒకవేళ మీకు చీలికగా అలాగే లడ్డూలు సరిగ్గా రాకపోతే ఇంకా కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ అయితే చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. స్టోరేజ్ కూడా 1 మంత్ కూడా ఉంటాయన్నమాట ఈ లడ్డూలు. చూడండి, ఇలా చేసుకోవాలి లడ్డూలు. మరీ గట్టిగా వత్తన అవసరం లేదు, ప్రెస్ చేయని అవసరం లేదు. అలా కొద్దిగా అనేసి అలా చేత్తో ఇలా అంటే బాగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలా అంటే బాగా రౌండ్గా షేప్గా వస్తుంది. అలాగే ఎక్కడ చీలికలు కూడా ఉండవు అన్నమాట. చూడండి, మన లడ్డూలు అయితే తయారైపోయాయి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.